హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న కటింగ్ వీడియో చూసాం కదండీ! టేప్ కొలతలతోటి. ఇవాళ జాకెట్ ఎలా కుట్టాలో చూపిస్తానండి. ఇది మామూలు జాకెట్టేనండి. లైనింగ్ జాకెట్ కాదు. నేనేంటంటే ముందు బ్యాక్ పట్టీకి మొత్తము జాయింట్ చేసేస్తున్నానండి పీసులు. అంటే క్లాత్ అనేది నాకు కొంచెం సరిపోలేదండి. దానివల్ల జాయింట్లేసాను. ఇప్పుడు బ్యాక్ డాట్‌కి ఏంటంటే షోల్డర్ దగ్గర మనం సమానంగా చేసి ఇలా గాని ప్రెస్ చేస్తే మనకేంటంటే గీతాలు పడిపోద్దండి. తర్వాత వచ్చేసి డాట్స్ వేసేసుకోవాలండి మనము. ఈ సైడ్ కూడా ఇప్పుడు ఆ సైడ్ వేసుకున్నట్టే మళ్ళీ ఈ సైడ్ కూడా అలానే డాట్ వేసుకోవాలండి. పీసులు ఏంటంటే బ్యాక్ పట్టీకి నాకు తక్కువ ఉండేసరికి మొత్తం జాయింట్ చేశానండి. జాయింట్ చేసేది చూపిలేదు, కానీ ఒకదాని మీద ఒకటి పెట్టి జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇందాక నేను జాయింట్ చేసా కదండి, ఆ పీస్ అనేది మనము బ్యాక్ క్లాత్ మీద పెట్టుకొని మనం ఖర్చుకు కొంచెం లైన్ గీసుకున్నాం కదండి, దాని మీద ఇలా కుట్టుకోవాలండి. మళ్ళీ ఇలా ఇటువైపు తిప్పుకొని మనం పీస్ యాడ్ చేసాం కదండి, ఆ పీస్ మీదనే కుట్టుబడేటట్టు, అంటే జాకెట్ క్లాత్ మీద కాకుండా మామూలుగా మనం కుట్టుకున్న క్లాత్ మీదే కుట్టుబడాలండి. ఇలా కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కుట్టుకున్నాక మళ్ళీ దాన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని, అంటే లోపలికి ఇలా చేసుకొని ఇలా అనుకోవాలండి. అనుకున్నాక ఏంటంటే కొంతమంది ఇలానే వదిలేస్తారండి. నేనేంటంటే లూజ్ కుట్టేస్తానండి దాని మీద, ఎందుకంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది క్లాత్ అనేది. లూజ్ కుట్టుకొని వేసుకుంటే ఇదిగో ఇలా లూజ్ కుట్టేసేస్తానండి. ఇప్పుడు ఇవి వచ్చేసి నేను కటింగ్లో చెప్పాను కదండి, మెడ పీస్కి కట్ చేశానండి క్రాస్గా, అవి జాయింట్ చేసేసానండి. ఎప్పుడు కూడా మెడ పీస్కి అనేది క్రాసే తీసుకోవాలండి మనము. చిన్న చిన్న ముక్కలైనా సరేను క్రాస్లోనే తీసుకొని మనం జాయింట్ చేసుకోవాలండి. ఇలా మెడ పీస్ అనేది మనం జాయింట్ చేసుకోవాలండి. నేనేంటంటే డబుల్ కుట్టు వేస్తున్నానండి ఈ మెడకి, గోటు అలా ఏం లేకున్నాను. ఇలా మనం చిన్నగా జరుపుకుంటూ మనం పై క్లాత్ అనేది లాక్కుంటూ కింద క్లాత్ లాక్కూడదండి. బ్లౌజ్ పీస్ అనేది లాక్కుండా కుట్టాలి. అప్పుడే మనకేంటంటే మనకి జారకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇలా వచ్చేసాక మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇలా చేసేసి సన్నగా ఒక మలుపు మడుచుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి సన్నగా. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా ఇలా. ఇప్పుడు ఏంటంటే ఈ సైడ్ ఖర్చు అంతా మనం కట్ చేసుకోవాలండి. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఈ ఖర్చుని ఇలా లేపి పట్టుకొని కట్ చేయాలండి, లేకుంటే జాకెట్ పీస్ అనేది కట్ అయిపోతుంది. కట్ చేసేటప్పుడు కూడా నిదానంగా జాగ్రత్తగా కట్ చేయాలండి, ఎందుకంటే కటింగ్ చేస్తేనే మనకి ఆ మలుపు అనేది బాగా మడుగుతుందండి. ఇది ఇలా నీట్గా వస్తుంది. అంటే ఖర్చు అనేది ఉంటే బాగా నీట్గా రాదు. ఇలా మలుపుకొని ఇటు సైడ్ ఒక కుట్టు వేసుకోవాలండి. ఇటు సైడ్ వేసుకున్నాక ఏంటంటే మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అలానే డబల్ కుట్టు 2 కుట్లుగా వేసుకోవాలండి. చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా మెడని జరుపుకుంటూ క్లాత్ అనేది మనము కుట్టుకోవాలండి. లాగినట్టు పట్టుకొని కనుక కుడితే మెడ అనేది సాగిపోద్దండి. ఎప్పుడు కూడా మన క్లాత్ని లాక్కుండానే కుట్టాలండి. ఇదిగో చూసారు కదా ఇలా. ఇప్పుడు ఒక కుట్టు అయిపోయింది కదండి, మళ్ళీ ఈ సైడే ఆ సైడే పెట్టుకొని మళ్ళీ ఇంకొక కుట్టు అనేది మనం లాక్కోవాలండి. అప్పుడు అదిగో నీట్గా డబుల్ కుట్టండి కనిపిస్తుంది. చూసారా, బ్యాక్ మెడ అనేది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. చేతి కుట్టుకి మనం ఖర్చు అనేది వదులుకొని ఉన్నాం కదండి, దానికి ముందు సన్నగా కొంచెం క్లాత్ మలుపుకుంటూ ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. 2 హ్యాండ్స్కి కూడా అలానే వేయాలి. నేను క్రాస్ కుట్టేటప్పుడు తీస్తానన్నా కదండి, ఇది కుట్టాకే తీస్తానండి క్రాస్ అనేది. ఎందుకంటే క్రాస్ మనం ముందే తీసుకుంటే కుట్టేటప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయామనుకో క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మలుపు మడుచుకొని, ఇది చేతి కుట్టుకు మలుపు అండి. దీన్ని ఏంటంటే దీని మీద కూడా నేను లూజ్ కుట్టేసేస్తానండి. ఒక కుట్టు లాగేస్తే ఎటు కదలకుండా నీట్గా ఉంటుందండి మనకి. ఇదిగో ఇలా. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో కదా. ఇప్పుడు క్రాస్ తీయాలండి మనము హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా పట్టుకొని మధ్యలో డాట్ పెడతాం కదండి, అక్కడి నుంచి ఇటు సైడ్కి ఒక వైపుకి మనం ఒక మలుపుగా తిప్పుకొని క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి. ఇదిగో నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా
ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఏంటంటే ఇంటూ మార్క్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ క్రాస్ అనేది ఫ్రంట్‌కే రావాలండి. బ్యాక్ రాకూడదు. బ్యాక్ వచ్చిందంటే ఇంక జాకెట్ పాడైపోయినట్టేనండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ డాట్స్ అండి. నేను ఇంతకుముందు కూడా ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. చూడండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే. అలానే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. మిస్ అవ్వద్దు. ఇది ఇలానేనండి. 2 ఎయ్యాలండి మెయిన్ డాట్‌కి 2 కుట్లేయాలి. ఎందుకంటే ఒక కుట్టు వేయకూడదండి. 2 కుట్లేస్తేనే బాగా ఉంటుంది మనకు ఫిట్టింగ్ అనేది. అలానే వచ్చేసి సంక సైడు, అలానే మధ్యలో డాటు అవి కూడా వేసేసుకోవాలండి. ఈ జాకెట్‌కి వేసుకున్నట్టు ఈ సైడ్ వేసుకున్నట్టు ఆ సైడ్ కూడా అలానే వేసుకోవాలండి. ఇదిగోండి చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీ అండి. క్రాస్ పట్టీ ఏంటంటే నా దగ్గర క్లాత్ లేదని చెప్పా కదండి. బ్లౌజ్ క్లాత్ ఎక్కువ మిగలలేదు. అందుకే వేరే గుడ్డ తీసుకొని వేస్తున్నానండి. మెయిన్ క్లాత్ ఫస్ట్ పెట్టుకొని తర్వాత మనము కింద పక్క పోయే క్లాత్ అనేది పైన పెట్టుకోవాలండి. మనం మెయిన్ క్లాత్ అనేది ఇప్పుడు కూడా కింద ఉండాలండి క్రాస్ పట్టీకి. చూడండి ఇలా. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. నీట్గా ఉంటుంది. కుట్టేటప్పుడు కూడా అటు ఇటు జరగకుండా నిదానంగా కుట్టుకోవాలండి. ఎప్పుడు కూడా మనము క్లాత్ అనేది ఎక్కువ లాగి పట్టకుండా నిదానంగా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి. ఇదిగో ఇలా. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా క్రాస్ పట్టి నేను అప్పుడు తీనండి కొలతలు అనేవి మళ్ళీ కుట్టేటప్పుడు తీసుకుంటానని. ఇదిగో ఇలా జాకెట్ ఆది పెట్టుకొని మనం కుట్టు మీదకి పైన కొంచెం పైకి మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే ఖర్చుతో కూడా కలిపి ఇలా మార్క్ చేసుకొని మనం ఇలా మార్క్ చేసుకొని అలానే ఇంకో సైడ్ దానికి కూడా అలానే మార్క్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి జాయింట్ చేయాలండి ఫ్రంట్కి. అలానే క్రాస్ పట్టి మనం క్రాస్ పట్టి కుట్టేటప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పానండి క్రాస్గా పెట్టాలి. అండ్ అలానే మనం క్లాత్ అనేది లాగకూడదండి. పై క్లాత్ కానీ కింద క్లాత్ కానీ ఊరకు పట్టుకున్నామన్నట్టే కుట్టుకుంటూ రావాలండి. మనం ఎప్పుడు లాగుతామో మనం ఏంటంటే క్రాస్గా పెట్టుంటాం కదండి. మనము ఫ్రంట్కి క్రాస్ పెడతాం కదా, అప్పుడు ఏంటంటే ఆ క్రాస్ అనేది సాగిపోతుందండి. జాకెట్ అనేది మనకు బాగుండదు. అలానే బస్ట్ దగ్గర కూడా నీట్గా ఉండదండి మనకి షేపుల దగ్గర అక్కడ అనేది. చూడండి 2 కరెక్ట్గా సరిపోయాయి. ఆ సైడ్ది ఈ సైడ్ది. అలానే నేను ఇందాక ఒక కుట్టు వేసాను కదండి, మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక కుట్టు వేసుకోవాలండి. అప్పుడే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది మనకి ఫ్రంట్. చూడండి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి ఉక్కీస్ పట్టి ఎలా కుట్టాలో చూద్దాం రండి. కాజా పట్టీకి ఎప్పుడు కూడా ఇటువైపు తిప్పుకొని ఖర్చుల సైడ్ పెట్టుకొని కుట్టాలండి. పై సైడ్ పెట్టకూడదు. ఇటు లోపల సైడ్గా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకొని ఎక్కువ క్లాత్ ఉంటే కొంచెం కట్ చేసేసుకోవాలండి మనకి ఖర్చుకి. అలానే మళ్ళీ ఇటువైపు తిప్పుకొని ఇప్పుడు ఒక మలుపు మడుచుకొని మళ్ళీ ఇంకొక మలుపు మడవాలండి ఖర్చు దగ్గరికి. అలా మడుక్కొని కుట్టు వేసేసుకోవాలండి. కాజా పట్టి ఇంతేనండి. కాజా పట్టి కుట్టడం ఇటు స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్న ఒక కుట్టు వేసుకున్నాక మళ్ళీ ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి. కాజాకి 2 కుట్లు వేసుకోవాలి ఎప్పుడు కూడాను, ఒక కుట్టు వేయకూడదండి. ఉక్కీస్ పట్టీకి అయితే ఒక కుట్టు వేసుకోవాలండి. ఖర్చు అనేది కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఉక్కీస్ పట్టీ అండి. ఉక్కీస్ పట్టీ ఏంటంటే పైన పెట్టాలండి. మనం క్లాత్ పైన పెట్టుకోవాలి. ఆ పీస్ అనేది పైన పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇలా ఒక కుట్టు వేసుకున్నాక మళ్ళీ ఇటువైపు తిప్పుకొని ఇంకో కుట్టు వేసుకోవాలండి. అది జాకెట్ బ్లౌజ్ మీద పడకూడదండి. ఆ కుట్టు అనేది మనం క్లాత్ పెట్టుకున్నాం కదా దాని మీదనే పడాలి. దీనికి కూడా ఏంటంటే ఇటువైపు లోపలికి మడుచుకోవాలండి. ఉక్కీసుల పట్టీకి. కాజా పట్టీకి అయితే బయటకు మడవాలి. ఉక్కీసుల పట్టీకి లోపలికి మడవాలండి. అందుకే మనకు ఉక్కీసుల పట్టీ తక్కువ ఉంటుంది, అలానే కాజా పట్టీ ఎక్కువ వస్తుంది అంటాం కదా, ఇందువల్లేనండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయాయి. మనం కుట్టుకున్నాక మళ్ళీ ఇలా ఒకసారి చూసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ మెడ చూపివ్వలేదండి. బ్యాక్ మెడ లాగానే ఫ్రంట్ మెడ కూడా వేసేసానండి. చూడండి అలానే షోల్డర్స్ 2 జాయింట్ చేసేసాను. అంటే ఎందుకు చూపించటం లేదంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. దానివల్ల నేను అదేం చూపించలేదు. ఇంతకుముందు వీడియోలో చూపించున్నాను. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో ఉంది. అలానే హ్యాండ్స్ ఇలా వేసుకొని మనం కుట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇప్పుడు సైడ్ కుట్లు కూడా ఆల్రెడీ ఒక కుట్టు వేసేసానండి, కానీ మీకు చూపివ్వాలని ఇట్లా చూపిస్తున్నాను. చూడండి ఇలా మనం ఆది తీసుకొని లూజ్ దగ్గర కానీ సంక దగ్గర కానీ ఇలా ఆది పెట్టుకొని ఆ జాకెట్ తోటి కుట్టేసుకోవడమేనండి.
ఎప్పుడు కూడా మనము కాజా సైడే వేసుకోవాలండి. సైడ్ కుట్లు అనేది ఉక్కీస్ పట్టి సైడ్ వేసుకోకూడదండి. ముందు కాజా సైడ్ వేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉక్కీస్ పట్టి సైడ్ వేసుకోవాలి. ఆ సైడ్ వేసేసానండి. ఈ సైడ్ కూడా అలానే వేసుకోవాలి. నేను ఇందాక చూపించాను కదా, ఆ సైడ్ ఎలా వేయాలో అలానే వేసుకోవాలండి. చూడండి, ఇంతేనండి, సింపుల్. మనము వీడియోని ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మనకు అర్థమవుతుందండి. మనము కొంచెం చూసి కొంచెం ఆపేస్తే అది అనేది అర్థం కాదు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదిగో ఫినిష్ అయిపోయిందండి జాకెట్ అనేది. ఇంతేనండి, సింపుల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.